హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ములక్కాడ నిల్వ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 6 మీడియం సైజ్ ములక్కాడలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా 4 తీసుకొని ఆ ములక్కాడల్ని కరివేపాకుని కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని మరిగే వరకు వేడి చేసుకుందాం. ఒక చిన్న కప్ అంత చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ మరిగిన వాటర్ని తీసుకొని ఆ చింతపండులో వేసేద్దాం. ఈ మిగిలిన వాటర్ని అలానే ఉంచేద్దాం. చింతపండు నానబెట్టిన బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకుందాం. ఇవి చిటపటలాడేలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. అలానే స్టవ్ పైన ఉంచేస్తే మాడిపోయే అవకాశం ఉంది, అందుకని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకుందాం. కరెక్ట్గా మెజర్మెంట్ చెప్పాలి అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 టీ గ్లాస్ అంతవరకు మనం ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసిన ములక్కాడల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. రంగు మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న ములక్కాడలన్నింటినీ ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో పచ్చడి కోసం తాలింపు రెడీ చేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, ఒక ఎల్లిపాయ ఇలా వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు ముందుగా మనం ఆరబెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. పచ్చడి కోసం తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇప్పుడు తీసుకొని దాంట్లో నుండి రసం తీద్దాం. ఇలా చిల్లుల బౌల్ తీసుకొని నేను చింతపండు రసాన్ని అయితే తీస్తున్నాను. ఇప్పుడు మనం ఈ చింతపండు రసం తీయడానికి వాటర్ కావాలి అనుకుంటే మనం మరిగించిన వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవి యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో ఈ చింతపండు రసాన్ని వేసి చక్కగా మరిగించుకుందాం. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించుకుంటున్నాను. ఈ చింతపండు రసం మరిగించుకుంటున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా, వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. తాలింపు వేసిన కడాయి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ములక్కాడలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే గ్రైండ్ చేసిన ఆవాలు మరియు మెంతుల పొడి, అలాగే మరిగించిన చింతపండు రసం కూడా వేసేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నిటినీ కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ ఇలా పైన కనబడాలి. దీన్ని 3 డేస్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పైన ఇలా ఆయిల్ కనిపించిందంటే ఓకే, లేదంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ ములక్కాడ నిల్వ పచ్చడి రెడీ. ఈ నిల్వ పచ్చడిని 3 to 6 months స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.